హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరీస్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ చెప్పాలి ఏంటంటే ప్రతిసారి మనం చూస్తున్నట్టే ఇప్పుడున్న పరిస్థితులలో యూట్యూబర్స్ అనే వాళ్ళు చాలా అంటే చిక్కులలో ఇరుక్కుంటున్నారు. అదేంటంటే చాలా మంది కొన్ని స్కామ్స్లలో ఇరుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నట్టయితే సాయి చంద్ మన ఏంటంటే పక్కింటి కుర్రాడు మనకు తెలుసు, చాలా ఏంటంటే కొన్ని సినిమాలలో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తన పైన ఒక కేసు అయితే నమోదైంది. అది కూడా ఏంటంటే ఒక అమ్మాయి తనని రేప్ చేశాడు, అత్యాచారం చేశాడని చెప్పేసి పోలీసులకి అయితే ఫిర్యాదు చేసింది. సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రాహుల్ అయ్యర్ గారు, సినీ క్రిటిక్. రాహుల్ సార్ సార్ చెప్పండి, మన ఇప్పుడు చందు సాయి ఉన్నారు, అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఒక అమ్మాయి తన పైన ఒక కేసు అయితే నమోదు చేసింది, అత్యాచారం చేశారని చెప్పేసి. సో దీని మీద ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? నేను కూడా ఇప్పుడే ఒక 10 minutes బ్యాక్ చూసానమ్మా న్యూస్. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఈ కేసు నమోదైనట్టు తెలిసింది. ఇది కూడా వాళ్ళు సెక్షన్ 320 అండ్ సెక్షన్ 376 అంటే ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్లీ రేప్ చేసినట్టు. సో దీని మీద కేసు నమోదయ్యింది. సో ఆ అమ్మాయి పేరు వివరాలు ఇంకా బయట పెట్టలేదు, బికాస్ ఒక లేడీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అయ్యాకనే ఆ అమ్మాయి పేరుని బయట చెప్తారు జనరల్ గా. సో నార్సింగ్ పరిధిలో జరిగింది. సో అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో దీనికి వాళ్ళు వేసిన సెక్షన్స్ వచ్చి సెక్షన్ 320 అంటే ఏదైనా కొట్టడం, దానికి వల్ల అమ్మాయికి ఏమైనా అయ్యినట్టు, బోన్ దెబ్బతిండం కానీ ఏదైనా బలవంతంగా గుద్దడం. ఇది 376 అంటే 376 అంటే రేప్ చేసిన వాళ్ళకి 376 వేస్తారు. మైనర్ అయితే పోస్కో కేసు ఉంటుంది, మేజర్ అయితే పోస్కో ఉండదు. కానీ ఆ అమ్మాయి మైనరా మేజర్ అనేది ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళు నమోదు చేసిన 376 అంటే రిపీటెడ్ గా అత్యాచారం చేయబడింది అని చెప్పినట్టు. సో బేసికల్ గా చూస్తుంటే యూట్యూబర్స్ కి యూట్యూబర్ గా అబ్బాయి పక్కింటి కుర్రాడు అని దగద్ అని ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. చాలా సినిమాల్లో కూడా 2-3 సినిమాల్లో మనం చూసుంటాము. అండ్ ఈ మధ్య కాలంలో కూడా ఒక పర్సన్ గురించి ఒక యూట్యూబ్ ఛానల్ కి తన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయనతో నేను క్లోజ్ గా మూవ్ అయ్యాను అని. బట్ ఒక ఫేమ్ వచ్చాక ఇటువంటి వార్తల్లో ఇరుక్కోవడం అనేది ఎంతవరకు కరెక్టా, అది ఎంతవరకు నిజమా అనేది పోలీసులు బయట పెట్టే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మీద ఉంటుంది. బట్ అరెస్ట్ అయితే జరిగింది, ఈ రోజే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని మాత్రం నార్సింగ్ పోలీసులు చెప్పడం జస్ట్ ఒక 10 minutes బ్యాక్. సో చందు సాయి గురించి మనం మాట్లాడుకుంటే అతను ఇంతవరకు కూడా ఎటువంటి వివాదాల్లో చూడలేదు. బట్ సడన్ గా ఒక నిమిషం సార్, ఏంటంటే తను చేసే వీడియోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇలాంటివి చూసాం. అంటే ఒక ఇన్నోసెంట్ బాయ్ లాగా చూసాం ఇప్పటి వరకు. కానీ తన మీద అభియోగాలు మాత్రం వచ్చింది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే ఫస్ట్ టైం తన మీద ఇలాంటి ఒక అభియోగం పడిపోయింది. అంటే అరెస్ట్ కూడా జరగడం జరిగింది. సో దీన్ని మనం ఎలా చూసుకోవాలి? అంటే అతను వీడియో అంటే రియల్ లైఫ్ వేరే ఉంటది తనది అని చెప్పేసి ఆబ్వియస్ గా. ఎందుకు రియల్ లైఫ్ కి ఎప్పుడైనా డిఫరెన్స్ ఉంటుంది. అది మనం పొట్టకూటికి సంపాదించుకోవడానికి వీళ్ళు ఎన్నైనా చేస్తాం. బేసికల్ గా చూడాలంటే మనకి ఇంట్లో ఎవరైనా ఏదైనా బాగాలేకపోయినా కూడా స్క్రీన్ ముందుకు వచ్చాక మనం నవ్వుతూనే కనిపించాలి. సో అప్పుడే మనకు 4 డబ్బులు వస్తాయి. సో అలాంటిది అబ్బాయి యాక్టింగ్ కోసం ఏమైనా చేసి ఉండొచ్చు, అది స్కిట్ లో భాగం లేకపోతే ఆ స్క్రిప్ట్ కి సంబంధించిన వర్క్స్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి ధైర్యంగా వెళ్ళి నన్ను ఇట్లా పలుమార్లు ఇలా చేశానని ఏ ప్రూఫ్ లేకుండా పోలీసులు అయితే తీసుకోరు కదా. బికాజ్ అతను ఒక కైండ్ ఆఫ్ సెలబ్రిటీ స్టేటస్ తో ఉన్నాడు. యూట్యూబ్ లో ఒక కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్, తెలిసిన ముఖం కాబట్టి ఎవరైనా వెళ్ళిపోయి నన్ను ఇట్లా చేస్తున్నాడు, నన్ను ఇట్లా రేప్ కి గురి చేశాడు, లేకపోతే ఇట్లా ఇబ్బంది పెడతాడని చెప్తే పోలీసులు అంత ఈజీగా నమ్మరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రూఫ్లు లేకుండా మనకు వాట్సాప్ చాట్ కానీ లేకపోతే ఏదైనా కొట్టిన దాఖలాలు జరిగినప్పుడు సీసీ కెమెరాల్లో ఏమైనా పరిగణించారా? బికాస్ ఈ కంప్లైంట్ ఈ రోజే నమోదు అయినట్టు కాదు. ఒక 2-3 రోజుల క్రితమో లేకపోతే ఒక 4-5 days క్రితమో నమోదు చేస్తే వాళ్ళు రెక్కీ చేసి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి ఉంటారు ఈ రోజు ఆయన. బేసికల్ గా ఇక్కడ కూడా అరెస్ట్ చేశారు అని చెప్తున్నారే కానీ అతన్ని విచారించడం కోసం పిలిచారని చెప్పలేదు. సో అరెస్ట్ మీన్స్ ఈ హాజ్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, తనని అదుపులో తీసుకున్నారు అని. సో దీన్ని బేస్ చేసుకుంటే ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా వెళ్ళి నన్ను ఇట్లా అత్యాచారానికి పాల్పడ్డాడు, అది ఎవరైతే పరువు తీసుకోరు కదమ్మా కదా, అక్కడ అనేది మనం కొన్ని రోజుల
ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తర్వాత లేకపోతే ఆ పోలీసులు ఏదైతే సమాచారం ఇస్తారో దాన్ని బట్టి తెలుస్తుందో అని మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ దీని పరిణామాలు ఎలా ఉండబోతాయి అంటారు? అంటే అరెస్ట్ పరిణామాలంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చూస్తారు కదా, ఒక పర్సన్ ఒక అమ్మాయిని ఇట్లా చేశాడు అని. ఫస్ట్ థింగ్, ఆ అబ్బాయి నిజంగా చేశాడా చేయలేదా అనేది మనం ఇప్పుడు పరిగణనలోకి తీసుకోకపోయినా నేను అమ్మాయి తరఫునే చెప్తాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇటువంటి సమాజంలో మనం ఇండియన్ సొసైటీలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నాడు అని కంప్లైంట్ ఊరికినైతే ఇవ్వరు, పోలీసులు కూడా ఊరికే తీసుకోరు. ఇందాక కూడా చెప్పాను నేను. సో దీని పరిణామాలు ఒక సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉండడానికి పోలీసులు ఏమైనా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మారింది. తెలంగాణ గవర్నమెంట్ కొత్తది వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ లో మహిళలకి ఎక్కువ మేము ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇటువంటివి ఏవి జరగకుండా చూస్తామని హామీలు కూడా ఇచ్చినట్టు చూస్తున్నాం. కానీ ఆ అబ్బాయి ఎక్కడి నుంచో, ఆంధ్ర అనుకుంటా, ఈజ్ నాట్ ఫ్రమ్ తెలంగాణ. ఇక్కడికి వచ్చి అబ్బాయి ఏదో పట్టుకుట్టు కోసం ఏదో చేసుకుంటూ ఇటువంటివి ఏంటి అని ఒకవేళ నిజం నిర్ధారణగా ప్రూవ్ అయింది అంటే అబ్బాయి కెరియర్కే పెద్ద మచ్చ. మీరు చూసే ఉంటారు, మనం చాలా మంది అమ్మాయిల్ని మోసం చేసిన వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడ్డాయో మన తెలంగాణ స్టేట్ లోనే. అలాంటిది మళ్ళీ కొత్త గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మన ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఒక అతని మీద ఇటువంటి అభియోగం అనొచ్చు. అరెస్ట్ అయ్యాడు కాబట్టి నింద అనొచ్చు, మనకు తెలియదు. కానీ జస్ట్ అతన్ని అరెస్ట్ చేసినందు వలన ఒక ఆడపిల్లకి ఎటువంటి న్యాయం చేస్తారో అటువంటి పోలీసులు, ఆ నర్సింగ్ కి సంబంధించిన పోలీసులు అనేది మనం చూడొచ్చు. ఒకవేళ కోర్టులో అది ప్రూవ్ అయితే మాత్రం ఈ సెక్షన్స్ కి 320, 370, 6 కి స్టార్టింగ్ ఫ్రమ్ 7 years to 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. వన్స్ ఇట్ ఈస్ ప్రూవ్. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ సార్. అంటే ఏంటంటే చాలా మందికి ఉంది అనమాట బయట. ఇప్పుడు చూసుకున్నట్టయితే సమాజంలో నార్మల్గా యూట్యూబర్స్ వీళ్ళు కాబట్టి బయటపడుతున్నారు, కానీ బయట కూడా ఇలానే జరుగుతుంది. అమ్మాయిలకి ఎక్కడ సంరక్షణ అయితే లేదు. సో ఇలాంటి వాళ్ళ అమ్మాయిలు బయటికి రావాలని కోరుకుంటున్నాను. ఇంకేంటంటే చాలా మంది మైనస్ మీద కూడా ఇట్లాంటి రేప్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో వాళ్ళకి అంటే మీరు ఏం చెప్తారు? సో మన వీళ్ళే కాకుండా బయట ఉన్న జనాల అమ్మాయిలకే కానీ అబ్బాయిలకే కానీ మీరు ఏం చెప్తారు సార్? అవగాహన అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు, ఒక ఏజ్ వచ్చాక అది మనకు తెలుస్తుంది బేసికల్ గా. సో ఒక అమ్మాయి అనే కాదు, అబ్బాయి అనే కాదు, ఒక హ్యూమన్ గా మనకు ఒక చెడు జరుగుతోంది అంటే అది మనం గుర్తించి 10 మందికి పెట్టి, ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా మన చెడుని 10 మందిలోకి పెడితే ఇంకో 10 మంది ఆ చెడుని చెయ్యరు. ఇది నేను ఇచ్చే ఒక మాట ఎవరికైనా. ఇప్పుడు నాకు చెడు జరుగుతుందంటే నేను 10 మంది మధ్యలో పెడతాను. అది నా ఫ్యామిలీకి సంబంధించి అయినా, నా పర్సనల్ కి సంబంధించిందైనా, నా ప్రొఫెషన్ కి సంబంధించిందైనా ఇంకొకసారి ఈ చెడు వేరే వాళ్ళకి జరగకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇట్లా యూత్ అంతా కూడా వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు. ఎంతసేపు వీళ్ళకి చాలా లైక్స్, లక్షలలో లైక్స్ వస్తుంటాయి, వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు యూత్ లో ఇంకా నెగిటివిటీ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. అంటే పలానా వాళ్ళు ఇలా చేస్తారు, మనం చేస్తే ఏంటి అనేది కూడా పడిపోతూ ఉంటారు. సో ఏంటి అసలు యూట్యూబర్స్ గా వీళ్ళు మంచి పనులు చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే చెడ్డ పనులు చేస్తున్నారా? సమాజానికి ఇలాంటి ఒకటి ఇస్తున్నారు కదా, మెసేజ్ అనేది ఇస్తున్నారు కదా. సో దీన్ని మనం ఎట్లా పరిగణించుకోవాలి? అంటే యూత్ కి మనం ఏం చెప్పాలి? బేసికల్ గా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి డెసిగ్నేషన్లు ఒకటి వాళ్ళకు వాళ్ళే ఇచ్చేసుకొని, డిజిటల్ క్రియేటర్స్, డిజిటల్ కంటెంట్స్ అని చెప్పి, వాట్ ఇన్ఫ్లుయెన్స్ యు ఆర్ గివింగ్ బై డూయింగ్ దిస్? ఒక ఆడపిల్ల నేర్పించడం. నేను జనరలిస్టిక్ గా చెప్తున్నాను స్టేట్మెంట్. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి పలానా యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఏం ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నారు? సోషల్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే ఒక సామాజిక వర్గంలో నువ్వు పెరుగుతున్న, ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే స్కూల్స్ నుంచి వచ్చి మొబైల్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరి 6th క్లాస్ 5th క్లాస్ నుంచి కూడా అందరూ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు యూట్యూబ్ చూస్తూనే ఉంటారు. వీళ్ళంతా నోన్డ్ ఫేసెస్. ఈ నోన్డ్ ఫేసెస్ వల్ల కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. అరే పలానా చందు సాయి ఇలా చేశాడంటారా, మనం కూడా ఎందుకు చేయకూడదు? ఆయనే అలా చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు? ఆయనే పోలీసులు వదిలేశారన్నప్పుడు నన్ను కూడా వదిలేస్తారేమో. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనకు ఒకవేళ అతను నిర్దోషో దోషో డబ్బులు ఇస్తాడో ఇంకేమైనా జరుగుతుందో అది మనకు తెలియదు. మేబీ ఒకవేళ
కంటెంట్ వచ్చినప్పుడు కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్ సో జస్ట్ వాళ్ళు తీసిన వీడియోలు కంటెంట్ పరంగా చూడండి, అది నిజ జీవితాల్లోకి తీసుకోకండి. వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, దేన్ని కంపేర్ చేసుకోకండి. ఓన్లీ వాళ్ళు చూపించే కంటెంట్ మీ వినోదం కోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసం, కొంతసేపు నవ్వుకున్నామా పక్కన పెట్టేసామా మన జీవితాలు మనవి. కానీ చాలా మంది దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎన్నో వెలికిరాని కేసెస్ మనకు చాలా ఉన్నాయి బయటకు కూడా. చెప్పుకోరు పలానా వాళ్ళు ఇలా, మనం ఇప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అరే పలానోడు అలా చేశాడంటారా, మనకేంట్రా మనం కూడా చేయొచ్చు కదా అనుకుంటారు అనమాట చాలా మంది. సో మై ఓన్లీ సజెషన్ యాజ్ ఎ సినీ క్రిటిక్, నేను సినిమాని సినిమాలాగే చూస్తాను, నేను పలానా ఫ్యాన్ లాగా చూడను అనమాట. నేను ఒక న్యూస్ ని న్యూస్ లాగే చూస్తాను, దాంట్లో మనకి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు అనేది మాత్రమే మనం చెప్పం. సో దాని వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం. ఇలాంటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, ఎంతమంది దాన్ని నెగిటివ్ గా మైండ్ లోకి తీసుకుంటున్నారా అనే వాళ్ళకి ఇదే చెప్తున్నాను. ప్లీజ్ కంటెంట్ అండి, ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి.